ఏం చేసినావు రసమా? అందుకే తెచ్చి పెట్టాం కదా. నువ్వు తిను అన్నము. ఏం రసమ్మా? మునక్కాయ, వంకాయ, మునక్కాయ. తెచ్చుకోపో. నువ్వు ప్లేట్లో ఆడ అన్నం కలిపి అట్లే పెట్టుకున్నావు. పో. ఏదో తేడాగా ఉందేంటి? పెద్ద ప్లానింగ్. ఏంది అట్లా ముస్తుంది? ఏం చేసావు నువ్వు? రసము. ఇంత నా ఉప్పు వేసేది ఏమన్నా 2 సార్లు వేసినావా? ఉప్పు ఎక్కువైందా? ఎవడైనా తింటాడు దీన్ని. ఇట్లా ఆకలితో తెచ్చి మా అన్నం పెట్టింది ఇట్లా నా చేసేది. కొంచెం కూడా ఉప్పు చూడలేదా? తెలిసేది లేదా నీకు? సింధు కొంచెమే వేసుకొని చూడు ఒకసారి మళ్ళా నోట్లోకి. ఎవడైనా తింటారా? అందుకేనా నువ్వు సపరేట్ గా పొడి వేసుకొని తిన్న రసము. నేను రసం తిన్నా. నువ్వు నిద్ర మబ్బులు వేసినావేమో 2 సార్లు. ఇంత అద్దుమానంగా నా చేసేది. ఒకసారి తిని పట్టు. నువ్వంతా ఉంచినావు, నేనెందుకు తింటా సింధు? ఎట్లా తింటారు? అంత ఉప్పు ఉంది సింధు. నేను వేసుకొని తాగుతున్నాను. ఉప్పు లేదు, ఏం లేదు. అసలు నోట్లో పెట్టుకుని ఎగ్గాల. ఈ పక్క తిను, నేనేం ఆడేయలేదులే. అదే సింధు దీంట్లో లేదు, దాంట్లో ఉంది. ఏమేసినావేమో మాకు కలపకుండా అట్లే తెచ్చి నాకు వేసింటావు. ఎవరైనా తింటారా ఇట్లాంటివి? ఉన్నానా? లేదు పో సింధు, లేదు ఉప్పు లేదు. ఏ వద్దు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ. నిన్న కూడా అంతే, నిన్న రాత్రి అంతే. దోసపిండిలో దోసపిండి కలిపినా అంటే ఆ కలిపి పెట్టినా అట్లా పోయి దోశలు వేసుకునేది. పో దోశలు వేసుకోపో అంటేవి. దోశలు వేసి తింటా అంటే ఉప్పు లేదు. ఏదో పొరపాటు ఉంటుంది. ఒకవేళ మళ్ళా చింత ఉప్పు వేసుకొని మళ్ళీ 2 దోశలు తినిన తర్వాత మళ్ళా నాకు ఒక దోశ తిన్నాక తెలుదా? నువ్వు 2 దోశలు ఆకలితో తిన్నానమ్మా. నీకు ఒకటి, నీ రోగం ఒకటి. యాలలే పాలలే తిండి నీది. 3 గంటలకి 4 గంటల తింటావు. నాకు యాది గుర్తుంటుంది? వేసినాననేది గుర్తుండదు, వేసిన వేయలేదని గుర్తుండదు. అందుకే నాకేమో బాగా రసం పెడుతుంది. ఇంత ఉప్పు కొట్టిండే రసం పెడుతుంది. నువ్వు మాత్రము నేను రసం తినానని చెప్పి బాగా పొడిను బెండకాయలు వేసుకొని తింటాను సపరేట్ గా. దాంట్లో లేదంటావు. ఎవరికి తెలుసు దాంట్లో ఉందో లేదు? ఇప్పుడు నా మాట నువ్వు వేరే ప్లేట్ తెచ్చుకో. నాకు అవసరం లేదులేమా. ప్రతి వండినా నాకు ఏమంటేనా వచ్చిన వాళ్ళతో అంతా చెప్పుకునేదే. ఏమని చెప్తావు వచ్చిన వాళ్ళకంతా? అవునక్క, మా పిల్లలకి నా పాపకి నేను చేసే పప్పు ఇష్టము, అది ఇష్టము, నేను ఇది చేస్తా అది చేస్తా. ఉత్తాడే దాంట్లో ఉప్పు చచ్చిందా, పసుపు ఉందా, కారం చచ్చిందా ఏమి చూడవు. ఒకటి సప్పటి వేస్తుంది ఒక్కొక్కసారి, లేదా ఉప్పుతో కొడతావు. టీ అంటే టీ ఉట్టి, అది టీ నా పానకమా ఎవడికి? నాకు నేర్పిస్తాను కదా సింధుతో వచ్చి. నాకు మా మనసు ఎంత బాధ అవుతుంది అట్లంటే. అట్లంటే ఎంత బాధ అవుతుంది. ఇది 2 సార్లు 3 సార్లు ఇప్పటికే అయ్యింది. 10 సార్లను నేను ఇప్పుడు రసం చేలోకి వేసుకొని తాగినాను. ఏమన్నా ఉందా? ఏమో నువ్వు ఉన్నా కూడా లేదని చెప్తాను. అంటానని నువ్వు లేదని చెప్తాను. నీ నోరు ఏమైందో? ఉప్పు కాడబడింది నీకు నోటికి. అన్నం కాడ చూపించకూడదు. ఏంది చూపించకూడదు? ఇట్లా ఈ అన్నంలో ఏమన్నా ఉందా? నువ్వు చేసింది అన్నం ఇది తింటే ఏమైతారు? రైస్ రోజు రైస్ పెడితే కార్బోహైడ్రేట్స్ తిని 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 షుగర్లు వచ్చాక ఇట్లా చేస్తా ఉండేది. చెక్లాల పెట్టేది. నువ్వు మాత్రము బెండకాయ, నీ తట్లో బెండకాయ ఉంది, ఈ పక్కనేమో డ్రమ్ స్టిక్స్, ఇదేమో వంకాయ, నాకేమో చెక్లాలు, రసము, అన్నం. అంటే హెల్దీగా తినేది. ఇది ఇదే హెల్దీగా తినేది.
ఇది ఉందమ్మా ఇదమ్మా ఇడున్నా ఇది వేసుకొని చెప్పు నేను కూడా- మళ్ళీ నీకు మాత్రం బెండకాయ అటు నుంచి వచ్చి నాకు రాలే. ఆడ బాండీలో ఉంది, పాప కొంచెం పెట్టి నువ్వు కొంచెం వేసుకొచ్చుకోపో, నేను కొంచెం వేసుకొని నువ్వు చెప్పినావా మా మాట? ఉత్త రసం చేసిన అంటే ఎట్లా నేను ఎట్లా తినేది రోజు? తెచ్చుకోపోతుందో నాకు వద్దులేమా, నాకు లేదులేమా. నువ్వు వాంటెడ్ గా ఉప్పు వేసేది, ఉప్పు మర్చిపోయేది అంటే ఇంకా నేను బెంగళూరు బోల్లని చేస్తాను ఇట్లాంటి పనులు. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? చూపించల్లా అప్పుడు గాని బోధి పాప అన్నట్లే చేస్తాను. నాకు అర్థమవుతుందిలే, నాకు అవసరం లేదే. ఏందో సెలవులు అని చెప్పి వచ్చినాము అంత అంత ఇదిగా పగల కొడతా అట్లా కూతురు కూర్చున్నావంటే తమాషా చేస్తున్నావా? అట్లా మాట మాట్లాడతావు? లేదు నేను చాలా సార్లు 6 నెలలు ఉండేడా నేను వద్దన్న వండి ఇట్లా పెడతావా ఉప్పేసి వంటలు నాకు రావా? మళ్ళీ రావా 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 అంటావు. ఒక్క పూటలు ఉప్పు లేకుండా ఉప్పుతో ఇప్పుడే చెప్తావు. ఇప్పుడు తింటావు కదా ఉప్పు ఉందో లేదో చెప్తారంట. ఉప్పు ఉంది సింధు? మళ్ళీ నువ్వు మునక్కాయ ఉప్పు లేని తీసుకుని నాకు ఉప్పు ఉండే ఇది పెట్టినావు. నీ కళ్ళ ముందరే కదా నేను వేసుకున్నా. నేను ఎంతో రాకుదా, నేను రసం తిన్ను, సాంబార్ తిన్ను. లేదులేమా నువ్వు అయినా పొడేసుకొని తింటున్నా. వదిలేమా, నాకు ఊరికనే కోపం వస్తుంది. బెంగళూరు వాళ్ళని అట్లా చేస్తా, అట్లా మాటలు మాట్లాడద్దు సింధు, నాకు మనసు నొచ్చుకుంటా. నేను నొచ్చుకుంటుంది ఎన్నిసార్లు ఇట్లా ఆకలితో ఉన్నాను నేను. అంటే నేను అంటే ఎవరన్నా వింటే నేను పస్తులు వంట పెడతాను అనుకోలా? ఎవరన్నా చూస్తే పస్తులు వంట పెట్టేది కాదులేమ్మా, నువ్వు అదే పనుగా ఉప్పులు ఎక్కువ వేసేది. ఆకలితో వచ్చి కూర్చున్నప్పుడు అట్లాంటి అన్నం చూడమా. నాకు ఇట్లాంటి పని, నాకు ఇట్లా తినేటప్పుడు నువ్వు ఇట్లా చేస్తే నచ్చదు. వండేటప్పుడు రాళ్ళు ఉప్పేస్తావు, మళ్ళీ అయ్యో ఉప్పు తక్కువైంది అని చెప్పి మళ్ళీ నైస్ ఉప్పేస్తావు. ఆ రాళ్ళు ఉప్పు కరిగిండదు కూడా కరిగిండదు, కరగకనే చూసేది, కరగకనే చూసి ఉప్పు లేదే అనేది మళ్ళీ మామూలు నైస్ ఉప్పేసేది. అది కూడా కలపవు, పైన పైన ఇంకా ఉప్పు లేదే పోస్తానే పోస్తానే దోశలు పోతారంట. అప్పుడు ఎవరన్నా చూస్తే అప్పుడు ఎప్పుడు తినలేదేమో, ఈ అమ్మకు వంట చేసే కాదేమో, ఉప్పు 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 నీకు రావు మా, నీకు రావు. అవు నాకు రావు, అట్లే పడింది తినుకోకుండా పోయి తట్ట తెచ్చుకుంటావా? నాకొద్దుమా, నువ్వు తిను కూర్చొని, నాకు అవసరం లేదు. నాకొద్దు. నువ్వు ఎట్లా మళ్ళా కూడా తింటావు, ఎట్లా ముందర పెట్టుకొని కూర్చొని ఉండలేవులే, నువ్వు తిను, నాకేం అవసరం లేదు. ఏ దానికేనో లిమిట్ ఉంటుంది. ఇప్పటికి నువ్వే చెప్పు ఎన్నిసార్లు ఇట్లా ఉప్పు ఉప్పు అనే. ఒకటి అడుగుతా, నీకు తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అడుగుతా. ఒకటి, నాకు లేని ఉప్పు నీకు ఎట్లొస్తుంది? నాకే తెలియలే, మళ్ళీ నువ్వేమన్నా నేను తినకూడదని అదే పనిగా నాకు కూడా నీ మీద డౌట్ వస్తుంది. ఏందొస్తుంది? నువ్వు ఏమన్నా ఉప్పు కలుపుకొని తింటున్నావేమో, నాకేం తెలుస్తుంది? ఉప్పు కలుపుకునేకి చూపించు, యాడు వేసుకొచ్చుకున్నావేమో. ఎవరు తెచ్చి నీకు వస్తుందా? ఉప్పు అంటే నీకుండాలే నాకుండాలే కదా. అరచొద్దు మా ఇరిటేటింగ్ వాయిస్. నువ్వు ముసలిదాన్ని అక్క వదిలిందేదేం పర్వాలేదేమో. నువ్వు అరచొద్దు నచ్చద్దు. చూడు, నాకు వద్దని చెప్పి తట్ట పక్కకి వేసి మళ్ళీ తీసుకొని తింటాను లేదా నువ్వు? టిఫిన్ కూడా తినలేదమ్మా. మేము తినలేదమ్మా టిఫిన్ సరిగ్గా. బాగా 2 దోశలు తిన్నావే. 2 దోశలు చిన్నవి తినిండేది నేను. నేను ఇంత పెద్ద తిన్నానా? అయినా ఒకటి తినలేదు. ఆ పాప ఆకిలితో, అది శుక్రవారము, ఆ పాప 2 పూట్లే తింటుందే. ఆ పాప తినకోకుండా ఉందే. నేను ఎట్లా ఇట్లా కూర్చొని కుంభకర్ణ తిన్నట్లు తింటానని కూడా ఒక కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా తింటాంటే కూడా ఓట్స్ లేకుండా వచ్చింది. నువ్వెక్కడ ఆడదానివి? నేనేమన్నా ఆర్డర్ పెట్టుకుంటానేమో. వద్దు సింధు, ఇంకేం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి చెప్పు, నాకు ఆకలి అవుతుంది. ఉప్పు లేదు సింధు, నా మాట పోయి తెచ్చుకోపో. నాకు లేదులేమో, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ రసం చూస్తా అంటేనే దిగుద్ది కాలే. అదే నాకు ఉప్పు ఇప్పటికీ ఉప్పు ఉప్పుగానే ఉంది. నాకు ప్రామిస్ సింధు. లేదు, నువ్వు తిను, నాకు వద్దు, నాకు అవసరం లే. తెచ్చుకో సింధు, ప్లేట్ తెచ్చుకో సింధు, నా మాటిని సింధు. వదిలేమా, నువ్వు తిను, నాకు వద్దు. ఆర్డర్ పెట్టుకుంటాను నేను, రాజు చెప్పుకొని ఆర్డర్ పెట్టుకుంటానేమో. వదిలే. ఇట్లా మా అమ్మ మాటి మాటికి ఉప్పు ఎక్కువ వేసి చేస్తానమ్మా, నేను తినలేను, మా అమ్మ ఉప్పే తింటుందంట, తింటే తిను, లేకపోతే పోయి
నీ మొగుడుతో చెప్పుకొని బయట తెప్పించుకొని తినని చెప్తాను. నేను అన్నానా? అట్లే చెప్తా నేనైతే. ఎందుకు సింధు అట్లన్నీ చాడీలు చెప్తావు, తంటాలన్నీ పిల్లలు పెడతావు? నేను తింటాను కూడా ఓపు లేనట్టుంది. కూడట్లా పోతుంది సింధులో అట్లా అర్థం ప్లేట్ గాలి చేసి పెట్టుకొచ్చుకునేది అంటే అర్థం ప్లేట్ గాలి చేసి అర్థం ప్లేట్ అంటే ఉండేదే కాసింత ప్లేటు. ఎందుకు సింధు ఇంత అద్దుమానంగా చేస్తున్నావు? నువ్వు తిను, ఇంకా నెయ్యి వేసుకుని తిను, బాగా నెయ్యి వేసుకుంది నాకు అంతే. తిను, నిన్నెవరు వద్దన్నా నేమన్నా. నీకేమమ్మా ఆర్డర్లు పెట్టుకొని తెచ్చుకుంటావు, నాకు పెట్టుకునేది రాదు. ఏం లేమ్మా, మేము బీదోళ్ళమే కానీ మీ అంత రిచ్ కాదు కానీ. ఏం సింధు ఈ పొద్దు మాటలు ఎక్కువైనాయి. లేదులేమా, వదిలేను, నన్ను గెలకద్దు. నన్ను గెలికినా అంటే ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి చూడు, చెప్తాను. ఇంత కమ్మగుంది రసంలో. ఏంది కమ్మగుంది? ఆ అన్నం తీసుకొని పోయి బయట కుక్కకి, కుక్క కూడా నేను పైనుంచి ఇట్లా కింద వరకు చూసిపోతుంది. నాకు వంటలు రావు, నావి వంటలు నాకు కుక్కలు కూడా తినవు, పిల్లులు కూడా తినవు, ఎలకలు కూడా తినవులేమ్మా. మనుషులు ఆడ తింటారు. నేనేదో దునిపోతున్న పందిని కాబట్టి తింటున్నానులే నా తిండి. నేను అది అర్థమైతే నాకు డిటేషన్, నాకు ఇట్లా ఏంటది? నాదేదో నాది మా, నువ్వు తిను తల్లి. నాకు శక్తి లేదు, నాకు తల తిరుగుతుంది, తల నొప్పిస్తుంది. నాకుండే కోల్డ్ కి కాఫ్ కి చాలా నొప్పి. ఇంకా ఇదంతా సరే ఉప్పు ఉంది. చిన్నపిల్ల ఎట్లా తినే? పాప ఎట్లా తినే? పాప తినిందిలే అని చెప్పి ఈ పాప వచ్చి తింటుంది. అప్పుడు నిద్ర పిచ్చి వచ్చి ఈ పాప వచ్చి తింటుంది. ఈ పాపకి వేద్దామని వేసింటావులే నువ్వు 4 స్పూన్లు ఎక్కువే. నీకు నేను ఎట్లా కనపడతానా సింధు? మా ఏ నోరు ఎక్కువ చేస్తున్నావు, నాకు పడతానా? నువ్వు తినమ్మా, ఉత్తుతో ఇట్టు అనుకుంటున్నావు ప్లేట్ ని. తిను, నువ్వు తినమ్మా. రసం అంటే ఏమో రసం దిగదు నా గొంతు. నేను సంగీతం పాడేదాన్ని, నేను కారం కానీ ఉప్పు కానీ ఇది ఎక్కువైతే నా సంగీతం గొంతు పోతుంది అన్నట్లు చెప్తాను. ఇప్పుడు కాలు పెట్టుకొని నువ్వు రసం వేసుకొని తిను. నువ్వు తట్ట తెచ్చుకో, నీకు వేస్తా, నేను వేసుకొని తింటా. నీ మాటలు కోటలు దాటాయి కానీ చేతలే ఏంటివి దాటావు. నీ మాటలు దేశాలు దాటాయి కానీ ఏమి నువ్వు తిను, నేను బయటికి పోయి తినేసి వస్తాను. తినిపోయే పో. ఏం బెదిరిస్తానవా? ఏం మాట్లాడేది నాకేమే కరోనా. A few moments later. లేచిందో ఏదన్నా తిండ్రు, అంత పెరగన్నము లేదు తిను సింధు. శుక్రవారం తినుకుని ఉండకూడదు అట్లా. ఆడపిల్ల ఇంట్లో పనుకోరా తినుకోకుండా. లే, నాకు ఓపిక లేదులేమా. నేను తినిపిస్తా. లే సింధు, లే నేను తినిపిస్తాలే. రసం కాసిందు, పెరుగు వేసుకొచ్చిన బాగా మీగడ పెరుగు. నీళ్ళు తెచ్చి మాత్రం నొప్పిస్తుంది. ఇట్లా పట్టుకో. అయిపోయి ఏంది సింధు అట్లా చేస్తాను? పొద్దు అట్లా చేస్తాను నువ్వు? ఏమైంది సింధు? మా ఒక్కసారి నువ్వు తిని చూడు. మా ఇంత వేసుకొచ్చినా నమ్మ చిటికెడు, ఇట్లా చిటికెడు. మళ్ళీ తిని చూడు. నువ్వు ఒకసారి ముద్ద పెట్టుకో. సింధు నువ్వు అట్లా చేస్తాను నాతో? మా నువ్వు కొంచెం తిను, ఎక్కువ కూడా వద్దు, కొంచెం తిను. ఇది ఎట్లా వస్తుంది సింధు ఉప్పు? నాకు అర్థం కాదు. ఏంటేమో నేను ఇది చేసుకుంటే ఎట్లా వస్తుంది? నువ్వు తెచ్చినా వాళ్ళము. నేను చిట్టికడు ఇంతే కుసింత వేసినా సింధు. కూసింతనే అంటావు సింధు, నిజంగా కుసింత వేసినా సింధు, ప్రమాణ సత్యంగా సింధు.
మా నా అంతా నేను పనుకుంటే ఊరినే కదా కూసింత ఎట్లా కూసింతే ఏంది మా? మరి నువ్వు తిను మా. బాబా తోడు సింధు ఇంతే వేసిన ఏంది మా అంత ఉప్పు కొట్టుకొని వచ్చి నువ్వు మళ్ళీ తిను అంటానావు. పెళ్లి చేసుకొస్తాలే. నీకు దండం తల్లి, నాకొద్దు. నాకు ఈవినింగ్ ఆకలి అయితే నేను ఏందో తినుకుంటా, వదిలే ఊరికనే. నాకు తలనొప్పిస్తాంది అని చెప్పు నేను పడుకుంటే మళ్ళీ వచ్చి పెరుగన్నం తిను అని చెప్పి మళ్ళా ఉప్పు కొట్టుకొని వచ్చి మళ్ళీ తినిపిస్తాను. ఇంతే వేసిన కుసింతే వేసిన నేను ఉప్పు నిజంగా వచ్చిద్దిలేమో పోమా, నా కూరనే ఇది చేద్ది నాకు. నేను అన్నమే పెట్టాను ఈ పొద్దు. ఉప్పు ఉప్పు అంట చెప్పు ఏటికి లోడబెట్టాల నన్ను? ఎందులో పెడతారులే, ఎందులో పెడతారంట. అక్కడ బా ఇంట్లో తినుకోలే. అద్దుమానం ఉన్నావు కదమ్మా, అదే పని ఉప్పు కొట్టుకొని వచ్చిందుకు మా నేను ఉప్పు వేయలేదు. ప్రామిస్, గాడ్ ప్రామిస్ వేయలేదు నేను. మళ్ళీ యాప్ నుంచి వచ్చా గాడ్ ప్రామిస్ వేయలేదు. ఏమో నాకు డౌట్, ప్రామిస్ వేయలేదు అనుకో. నాకే డౌట్ వస్తుంది ఎట్లా పడుతుందో ఉప్పు. అదేమో ఎట్లా పడుతుంది ఉప్పు? నువ్వు చేతి నుంచి తీసుకుంటేనే పడుతుంది. టైం బాగాలేదు లేపొద్దు. ఏం చేస్తానని అర్థం కాదు, నాకు ఆడడం లేదని చెప్పొద్దు. తెలిసే చేస్తానను, వాంటెడ్ గా చేస్తానను అని చెప్పు. అట్లా చెప్పల్లా. తల్లి నన్ను క్షమించు, తల్లి నన్ను క్షమించు. నాది నాకే అర్థం కాలేదు ఎట్లా ఏమి ఎందుకైతే అందో ఇట్లా ఏమో. వదిలేమా. కాసిందు నువ్వేమన్నా నాకు కావాల్సింది చేస్తానవా? నన్ను ఇట్లా గోడాడిస్తానవు, గోడాడి చేయడం కళ్ళు దాపుతానవే. ఏడొంకలు నీళ్ళు దాపుతానవే నువ్వు, నన్ను 7 అంకులు ఉప్పు దాపిచ్చినావు. 7 అంకులు ఉప్పు దాపిచ్చినావు నువ్వు నాకు. మళ్ళా నీకన్నా నీళ్ళు దాపిచ్చినా, నువ్వు నాకు ఉప్పు నీళ్ళు దాపిస్తాను అబ్బడి నుంచి. ఓయమ్మా ఎవరి నోటికైనా పోచ్చామో కానీ నీ నోటికి రాలేదు తల్లి. నీ నోటికి రావాలంటే మళ్ళా 3 జన్మలు ఎత్తల్లా మళ్ళీ. నాదన్నా 3 జన్మలు, నీదైతే ఇంక జన్మనే ఎత్తలేరు కూడా. ఏంది సింధు తల్లి అనుకోకుండా ఇట్లా ఎదురెదురు మాట్లాడతావు? యువతి నేర్పించింది సింధు నీకు ఇట్లా మాట్లాడేది? గర్భేశ్ మగందానా, పనికి మాల మగందానా? అబ్బా నువ్వు మాట్లాడేవన్నీ కరెక్ట్. నేను మాట్లాడితే తల్లి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావు లేదా? ఎప్పుడు కాలం వచ్చింది నీకే? ఇంకా చూడు, ఇంకా హ్యాపీగా సీరియల్ చూసి తిన్నావు కదా, ఇప్పుడు సీరియల్ చూసుకుంటూ బాగా నిద్రపో. నువ్వు మాత్రం నిద్రపో, బాగా నిద్రపో.